నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా, మేధావులారా, కవులారా, గాయకులారా, సామాజిక తెలంగాణని నిర్మించాలని కలలు కంటున్న యువత, మేధావులు, ప్రొఫెసర్స్, ఉపాధ్యాయులు, ప్రత్యేకంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం, రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న యోధులారా, ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ పేరుతోటి ఉద్యమం చేస్తున్న మాదిగలారా, మరి ఉపకులాలారా, సబ్బండ వర్గాలారా, మీ ఆశలు అడియాశలు కాకపోతా ఉన్నాయి. మీ రిజర్వేషన్స్ కాలరాయిపోతూ ఉన్నారు. ఈ గ్రూప్ 1లో 563 పోస్టులు, మరి ప్రత్యేకంగా గ్రూప్ 2లో కూడా ఏవైతే పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించి 783 పోస్టులు, మరి గ్రూప్ 3లో కూడా 1300 పైగా ఉన్న పోస్టులు. ఈ అన్నిట్లలో ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఎస్సీ ఉపవర్గీకరణ ప్రకారం వాళ్ళకు రావాల్సిన వాటాని రీసెంట్లీగా అసెంబ్లీలో బిల్లు పెట్టిన క్రమంలో కూడా మరి ఆ లెక్కలు తేలముందుకే బిల్లు పాస్ అవుట్ కాదు, అది చట్టబద్ధంగా రాష్ట్ర మొదటి పౌరుడైన గవర్నర్ చేతుల మీదుగా గెజిట్ కావాలి, చట్టం కావాలి. ఆ తర్వాతి కదా రిజల్ట్ ఇవ్వాల్సింది, ఆ తర్వాతి కదా మీరు ఫలితాలు ప్రకటించాల్సింది. అంటే గతంలో మీరు టీచర్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు అయినా, ఎస్జిటి అయినా 11,062 పోస్టులు ఇస్తే దాంట్లో కూడా అన్యాయం జరిగింది, వాళ్ళు మోసపోయిర్రు. మరి ఎందుకని ఇంకా వీళ్ళ యొక్క బాధ, వాళ్ళ గోడు ప్రభుత్వాలకి వినపడడం లేదు? ముఖ్యమంత్రి గారు మీరు పని కట్టుకొని పక్షపాతంగానే ఈ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎంఆర్పిఎస్ మరి నాయకులు, మరి ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ సంబంధించిన జాతీయ నాయకులు, ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, రాష్ట్ర ఎంఆర్పిఎస్ కార్యవర్గం, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ గారు కూడా వ్యాఖ్య చేశారు. రేపు వెంటనే ఉద్యమాన్ని ఉధృతం చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తాలూకు వాళ్ళు రిలీజ్ చేసిన ఏదైతే నోటిఫికేషన్ సంబంధించి ఆ నోటు లెటర్ మనం చూస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని రకాల ఉద్యోగ పరీక్షల ఫలితాలు నిలిపివేయండి, ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ. మీరు చూస్తూ ఉన్నారు కదా, దీనికి సంబంధించిన దాంట్లో గ్రూప్ 1, 2, 3 పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని టీజీపీఎస్సీ నుండి పత్రికలలో ప్రకటనలు చేయించిన తర్వాత మా జాతి ప్రజలని మరొక్కసారి మోసానికి గురవుతున్నారని భావిస్తూ ఉన్నారు. అయితే 10వ తారీఖు, 11వ తారీఖులో గ్రూప్ 1, గ్రూప్ 2, 3 మరి రిజల్ట్స్ ఇచ్చే ఒక అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా గతంలో ఆగస్టు 1, 2021 నాడు సుప్రీంకోర్టులో మరి ప్రతిష్టాత్మకంగా 6:1 ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో వచ్చిన జడ్జిమెంటు మరి వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే నిండా అసెంబ్లీలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏమని హామీ ఇచ్చిర్రు అంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో రికార్డెడ్ హిస్టరీ అది ఏదైతే జరుగుతున్న టీజీపీఎస్సీ ఆ పరీక్షలలో, నోటిఫికేషన్లో కావచ్చు, గతంలో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో యాజ్ పర్ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం మీకు ఫలితాలు ఇస్తాం, ఆ ఎగ్జామ్స్ పెడతాం, ఆ వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు కదా. ఆ తర్వాతకి వెంటనే దాటవేసారు. కుట్రపూరితంగా 11,062 ఉపాధ్యాయ పోస్టులలో అన్యాయం జరిగింది. మరి దాని ప్రకారం కూడా సుమారు 1,600 పోస్టులకు గాను 15% అంటే 1,600లకు గాను కనీసం వాళ్ళకి 800 పోస్టుల దాకా వచ్చేది ఉండే, కానీ రాకుండా చేసిరే. ఇదే గ్రూప్ 1 విషయంలో 563 పోస్టులకు గాను సుమారు 60 పైన పోస్టులు ఎస్సీ వర్గంలో మాదిగ ఉపకులాలకి, దాంట్లో బైండ్లైనా, చిందులైనా, మరి అరుంధతి అయినా, మరి ఏదైతే మాల ఉపకులాలు కూడా ఉన్నాయి, దాంట్లో మాల మాస్టిన్ కావచ్చు, మరి హోలియాదాసరి కావచ్చు, దాసరి, ఇట్లా ఈ వర్గాలకు సంబంధించి దాంట్లో పంబాలైనా, మన్నె అయినా, నేతకాని అయినా ఈ వర్గాలకు అన్యాయం జరగకుండా ఎవరి దామాష ప్రకారం వాళ్ళకి వాటా రావాల్సిన అవసరం ఉంది కదా. రీసెంట్గా అసెంబ్లీలో పెట్టిన బిల్లు కూడా దాని ప్రకారం మీరు చేస్తున్న చట్టపరమైన బిల్లు ప్రకారమే మరి మాదిగ ఉపకులాలకి 9% అని, మరి ప్రత్యేకంగా 1%
అంటే సంచార జాతులు ఎస్సీలలో వెనుకబడిన వర్గాలకు 1% అని, మరి ఒక 5% మాల ఉపకులాలకు ఇస్తామని చెప్పారు కదా. దాని ప్రకారం అన్న మీరు పంచకుండా ఆ వాటాలే మరి కరెక్ట్ అని మీరే నిర్ధారించి ఫలితాలు ఏ విధంగా ఇస్తారు, అది తప్పు కదా అని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా రేపు పోరాటంలోకి దిగుతూ ఉన్నారు. మరి దానికి సంబంధించి మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరి గోవింద్ నరేష్ మాదిగ గారిని లైన్లోకి తీసుకొని ఆయనని అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు, మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, వాటికి సంబంధించిన ఏదైతే ఒక కార్యాచరణ ఉందో ఆ కార్యాచరణ ఈ ఫలితాలని అడ్డుకుంటుందా లేదా, మరి మాదిగ ఉపకులాలకి మాల ఉపకులాలకి అనుబంధ కులాలకి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా, ఒక్కసారి వాళ్ళని లైన్లోకి తీసుకొని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నేను అలెగ్జాండర్ సార్, నేను ఎన్ఎన్ మీడియా నుండి మాట్లాడుతూ ఉన్నా. నమస్తే బ్రదర్. సార్ ఇది ఇప్పుడు గ్రూప్ 1, 2, 3 ఈ ఫలితాలు అనేవి 10వ తారీఖు 11వ తారీఖు ఇవ్వబోతా ఉన్నారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు, అంటే ఉద్యమాన్ని ఉధృతం చేయండి అని చెప్పేసి. అంటే దాన్ని ఏ విధంగా అడ్డుకోబోతా ఉన్నారు, అసలు మీ డిమాండ్స్ ఏంది సార్? ఇప్పుడు వాస్తవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొక చారిత్రక తప్పిదం చేయడానికి సిద్ధమవుతుంది సార్. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఒక చారిత్రకమైన తీర్పు ఇచ్చిన రోజు భారతదేశంలో మొట్టమొదటి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నిండు అసెంబ్లీలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేము స్వాగతిస్తున్నాము. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకొచ్చే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మేము నిలబెడతాము. ఇప్పటి వరకు ఏవైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాయో ఆ ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు ఎస్సీ వర్గీకరణ మేము వర్తింపజేస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో. మరి పవిత్ర దేవాలయమైనటువంటి అసెంబ్లీలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఒక తప్పిదం చేసిండు. వర్గీకరణను ఉద్యోగ నోటిఫికేషన్లు వర్తింపజేయకుండా గత అక్టోబర్ 9వ తారీఖున 11,000 టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఇచ్చి వాళ్ళకు నియామక పత్రాలు ఆ రోజు అందివ్వడం జరిగింది. అంటే వర్గీకరణ లేకుండానే 11,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఆ రోజు మేము హైదరాబాద్ లో పెద్ద నిరసన ర్యాలీ పెట్టిన ఫలితంగా ఆనాడు ఎస్సీ వర్గీకరణ మీద జ్యుడిషియల్ కమిషన్ షమీమ్ అఖ్తర్ గారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమివ్వము, ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఏమివ్వమని ఆ రోజు వారు ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోకుండా ఒకవైపు ఎస్సీ వర్గీకరణ ముసాయిదాను మొన్న క్యాబినెట్ లో తీర్మానం చేసి మేము 12వ తేదీ నుండి జరగబోయే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం తీసుకొస్తామని చెబుతూనే కనీసం 12వ తారీఖు వరకు కూడా ఆకుండా 10వ తారీఖే గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వడానికి తొందరపడడం వెనక ఈ ఎస్సీ రిజర్వేషన్లను ద్వారా రేపు రాబోయేటువంటి ఈ ఉద్యోగాలని ఏకపక్షంగా ఒక కులానికి దోచిపెట్టాలనే ఒక దుర్బుద్ధితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్సీ వర్గీకరణ లేకుండా ఈ ఫలితాలు విడుదలైతే, ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు జరిగితే మాదిగతో పాటు మిగతా 58 కులాలకు తీవ్ర నష్టం జరుగుతుంది అనే విషయం రేవంత్ రెడ్డి గారు తెలిసిన తర్వాత కూడా ఒకవైపు వర్గీకరణ చేస్తామని చెబుతూనే ఇవాళ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ లేదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు లేదా మిగతా ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ భర్తీ చేయడం వెనుక భయంకరమైన కుట్ర ఉన్నది. నిజంగా ఈ విషయంలో రేపు ఉద్యోగాలు భర్తీ అయ్యే విషయంలో రేవంత్ రెడ్డికి ఎస్సీ వర్గీకరణ మీద కమిట్మెంట్ లేనట్టుగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని మార్గ జాతిని మోసం చేసినట్టుగా మార్గ జాతి భావించాల్సి వస్తుంది. అందుకని రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా వర్గీకరణ మీద కొంత నిబద్ధత నుండి ఈ సమస్యను త్వరగా పరిష్కారం చేస్తాడని, అందరికీ న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చట్టం తీసుకొస్తాడని ఇప్పటిదాకా ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఎదురు చూసినాం. కానీ ఎప్పుడైతే ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ రిజల్ట్ ప్రకటిస్తున్నామని చెప్పేసి ప్రకటనను ఈ రోజు రిలీజ్ చేసిందో దాన్ని బట్టి దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నదనే విషయం మాకు స్పష్టంగా అర్థమైంది. ఆ కుట్రను ఎదుర్కోవడానికి రేపటి నుండి మాదిగలతో పాటు మిగతా అనుబంధ కులాలకు సంబంధించిన వాళ్ళంతా రేపటి నుండి పెద్ద ఎత్తున ఉద్యమ బాటలోకి రాబోతున్నారు. రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరాదీక్షలు మేము చేపట్టబోతున్నాం. నిరాదీక్షలు చేపట్టడంతో పాటు ఎంఆర్పిఎస్ అనుబంధంగా ఉన్నట్టు మిగతా అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రేపటి రోడ్లెక్కి మా నిరసన కార్యక్రమాలు రేపటి నుండి ఉధృతం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీంతో పాటు రేవంత్ రెడ్డి గారికి మేము స్పష్టంగా సూచించేది ఏంటంటే 12వ తారీఖు అసెంబ్లీలో మీరు వర్గీకరణ చట్టం తీసుకొస్తా అని చెప్తున్నప్పుడు 12 వరకు ఈ వర్గీకరణ చట్టం తీసుకొచ్చేంత వరకు, ఆ చట్టం అమల్లోకి వచ్చేంత వరకు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలను విడుదల చేద్దామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మా ప్రధాన డిమాండ్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మరి ప్రత్యేకంగా ఇప్పుడు నగరపాలక ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు. దీని మీద ఏమైనా ప్రభావం పడే ఉన్నదా సార్?
100% పడుతుంది. ఎందుకనంటే ఈ వర్గీకరణ మీద దోబూసులు ఆడడం వల్ల మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. సార్. ఎందుకు అనంటే మొన్న అసెంబ్లీలో షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికకు అనుగుణంగా అసెంబ్లీలో వాళ్ళు ఎస్సీ వర్గీకరణ మీద ఆమోదం చేసిండ్రు. ఆమోదం చేసిన దగ్గరలో రిజర్వేషన్ల కేటాయింపులకు సంబంధించిన దగ్గర ఏ కులం కూడా సంతృప్తికరంగా లేదు. ఫిబ్రవరి 4వ తారీఖు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ మీద ఎస్సీ గ్రూప్ 1 లో 1% రిజర్వేషన్ కేటాయించి, గ్రూప్ 2 కు 9% రిజర్వేషన్ కేటాయించి, గ్రూప్ 3 కి 5% రిజర్వేషన్ కేటాయిస్తూ వాళ్ళు తీసుకొచ్చినటువంటి తీర్మానం మీద ఏ కులం కూడా సంతృప్తికరంగా లేదు. అందులో ప్రధానంగా మాదిలకు తీవ్ర అన్యాయం జరిగింది, మాది ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరిగింది. దాని ప్రభావం మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడ్డది. ఏ కులానికి సంతృప్తి లేకుండా, ఏ కులానికి న్యాయం దక్కకుండా తీసుకొచ్చే వర్గీకరణ వల్ల, అసంపూర్ణ వర్గీకరణ వల్ల మాదిగలు తీవ్ర నిరాశతో ఉన్నారు. మిగతా కులాలు తీవ్ర నిరాశతో ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. దాని ప్రభావం గత ఎన్నికల్లో జరిగింది. ఇప్పుడు దానికంటే ప్రధానంగా, ఎందుకంటే ఇన్ని ఏళ్ల పోరాటం జరిగింది, విద్యా ఉద్యోగాలలో న్యాయం జరగడం కోసమే వర్గీకరణ పోరాటం జరుగుతుంది. మరి ఇప్పుడు తీరా ఉద్యోగాలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ చట్టం తీసుకొస్తే మాదిరి జరిగేది న్యాయం ఏమున్నది? మాది ఉపకులాలకు ఒరిగే ప్రయోజనాలు ఏమున్నాయి? ఈ మెజార్టీ ఉద్యోగాలు ఇక్కడ భర్తీ అవుతున్న సందర్భంలో ఈ ఉద్యోగాల భర్తీ కంటే ముందే వర్గీకరణ చట్టం తీసుకొచ్చి దాని ప్రకారం పరీక్ష ఫలితాలు విడుదల చేసి వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా సామాజిక న్యాయాన్ని అమలు చేయడానికి, అన్ని కులాలకు న్యాయం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అవకాశం ఉంది. అయితే స్థానిక సంస్థ ఎన్నికలు రేపు రాబోతున్న సందర్భంలో, నగరపాలక సంస్థ ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ఇంకా సమయం ఉంది కాబట్టి 12వ తారీఖు వీళ్ళు బిల్లు తీసుకొస్తా అని చెప్పింది కాబట్టి 10వ తారీఖు నుండే ఈ ఫలితాలు ప్రకటించబోతున్నారు కాబట్టి రేపటి నుండి మేము యుద్ధంలో దిగబోతున్నాం. రేపటి నుండి పోరాట కార్యాచరణ ప్రారంభం కాబోతుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉధృత రూపం దాలుస్తుంది. ఆ ఉధృత రూపం దాలిస్తే దానికి నష్టం, దానికి నుండి రావాల్సిన పర్యవసనాలకు పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వహించక తప్పదని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వీట్ గా స్పష్టంగా మేము హెచ్చరిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా మరి కాంగ్రెస్ కార్యకర్తలారా, కాంగ్రెస్ ప్రభుత్వం, టీజీపీఎస్సీ ఒక్కసారి ఆలోచన చేయండి. మరి రేపటి నుండి ఎల్లుండి మరి ఇప్పుడు ఏదైతే ఈ ఫలితాలు, ఈ గ్రూప్ 1, 2, 3 ఫలితాలు వెల్లడించకంటే ముందే మరి ఎంఆర్పిఎస్ భారీ ఎత్తున ధర్నాలు ఉధృతంగా చేయడానికి సిద్ధపడ్డది. నిజంగా వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే మరి ప్రభుత్వం కొంచెం ఆలోచించి చట్ట రూపంలో మరి వచ్చిన తర్వాతకి వాళ్ళకి ఏదైతే కేటాయించిన రిజర్వేషన్ల వారీగా మరి వాళ్ళకు మరి ఆ ఫలితాలు వాళ్ళకి దక్కేది ఉండే. మరి గతంలో కూడా మేము టీచర్ ఉద్యోగాలు ఆ ఫలితాలు వెల్లడించినప్పుడు 11,062 వెల్లడించినప్పుడు మరి ప్రత్యేకంగా సిడిపిఓ కావచ్చు, ఇంజనీరింగ్ ఏడబ్ల్యూ కావచ్చు, చాలా ఇట్లలో నష్టపోయినాము. మరి 10వ తారీఖు 11వ తారీఖు కూడా దీంట్లో హాస్టల్ వెల్ఫేర్ వార్డన్ సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, మరి గ్రూప్ 1, 2, 3 ఇవి కూడా ప్రకటించే అవకాశం ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం ఒక సైడు టీజీపీఎస్సీ చైర్మన్ మరి బుర్ర వెంకటేశం గారు మరి బహిరంగంగానే మరి అఫీషియల్గా వాళ్ళు నోటు మరి రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఎంఆర్పిఎస్ యొక్క ఉద్యమాన్ని, పోరాటాన్ని ఏ విధంగా అడ్డుకోబోతా ఉంది, మరి వచ్చే ఎన్నికల్లో, మరి స్థానిక సంస్థల ఎన్నికలు, మరి మున్సిపాలిటీ ఎన్నికలు, నగరపాలక ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి ఒక గొడ్డలు పెట్టుగా మారనుందా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది కూడా మరి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. మరి టీజీపీఎస్సీ ఆలోచించాలి. నిరుద్యోగులకి న్యాయం చేసే విధంగా ఉండాలని మరి ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ ఏదైతే పోరాటం ఉందో ఈ పోరాటం యొక్క మరి ఆ ఫలితం మరి ఏ విధంగా ఉండబోతుందన్న విషయం కూడా మరి $1000 ప్రశ్నగా మిగిలబోతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకోబోతూ ఉంది, మరి టీజీపీఎస్సీ ఏమని సమాధానం చెప్పబోతూ ఉందో మరి మనం వేచి చూడాలి. మరి అప్పటి వరకు చూస్తూనే ఉండండి NN మీడియా.